Good morning. Next fifth problem. Rectify the curve x is equal to a of theta plus sin theta, y is equal to a of 1 minus cos theta. So solution చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన కర్వ్స్ రాసుకుందాం. గివెన్ కర్వ్ ఏమని ఇచ్చిండు మనకు x is equal to a theta plus sin theta. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిండు మనకు y ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇచ్చిన రెండింటిని పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు మనకేముంది థీటాలు ఉన్నాయి కాబట్టి థీటా దృష్ట్యా పాక్షిక అవకలనం చేద్దాం. సో ఏమవుతుంది డో ఎక్స్ బై డో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా తోటి చేస్తున్నాక సో ఏ అనేది మనకు ఏకి ఏ రాసుకుంటున్నా. అలాగే థీటా అంటే ఎంత 1 ప్లస్ సైన్ థీటా ఏమవుతుంది ఇక్కడ మనకు కాస్ థీటా అవుతుంది. కాస్ థీటా నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2ని పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా థీటా దృష్ట్యా. డో వై బై డో థీటా. సో ఏకి ఏ 1 అంటే మనకు కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. మైనస్కి మైనస్ రాసుకుంటున్నా. అలాగే కాస్ థీటా ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ సైన్ థీటా. సో డో వై బై డో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఏ సైన్ థీటా. సో మనకి ఇక్కడ డో ఎక్స్ బై డో థీటా వచ్చింది. అలాగే డో వై బై డో థీటా వచ్చింది. సో ఫార్ములా ఏమైతే మనకి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రేషన్ ఆల్ఫా బీటా అండర్ రూట్ డో ఎక్స్ బై డో థీటా హోల్ స్క్వేర్ ప్లస్ డో వై బై డో థీటా హోల్ స్క్వేర్ ఇంటూ డి థీటా. ఓకేనా. సో ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం మనం. సో 2కి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 టు టీ వాల్యూ థీటా వాల్యూ ఎంత అనుకున్నాం ఇక్కడ. సో పై అనుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో 2-3 ప్రాబ్లమ్స్లో చెప్పాను థీటా ఈజ్ ఈక్వల్ టు పై అని తీసుకుందామని. సో 0 టు పై వరకు తీసుకుందాం. 0 టు పై వరకు తీసుకుంటే డో ఎక్స్ బై డో థీటా ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఏ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ డో వై బై డో థీటా ఎంత వచ్చింది ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్ అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. నెక్స్ట్ 2 ఇంటిగ్రేషన్ 0 టు పై ఇక్కడ నేను స్క్వేర్ని లోపలికి వేస్తున్నా. ఏ స్క్వేర్ సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో ఉంది 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే కాస్ థీటా. ఓకేనా. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. సో రెండిట్లో ఏ కామన్ ఉంది కాబట్టి సో కామన్ తీస్తుంది. 2 ఇంటిగ్రేషన్ 0 టు పై ఏ స్క్వేర్ కామన్ తీస్తే సో మిగిలింది ఎంత ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండర్ రూట్కి డి థీటాకి డి థీటా. నెక్స్ట్ మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా వాల్యూ తెలుసు ఎంత 1. సో ఏ స్క్వేర్ను కూడా రూట్ నుంచి నేను బయటికి తీస్తున్నాను. సో బయటికి తీస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఏ అండర్ రూట్కి అండర్ రూట్ సో 1కి 1 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. సో మిగిలింది ఎంత 2 కాస్ థీటా డి థీటాకి డి థీటా. నెక్స్ట్ 2 ఇంటిగ్రేషన్ 0 టు పై ఏకి ఏ సో 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ థీటా రూట్కి రూట్ డి థీటాకి డి థీటా. నెక్స్ట్
రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2ను కూడా బయటికి రాసుకుంటున్నా. 2 ఇంటిగ్రేషన్ 0 to π a. సో రూట్ నుంచి మనకు ఏమైనా రాసుకోవచ్చు, 2 రూట్ ఏకి ఏ అండర్ రూట్. సో రూట్ని నేను విడివిడిగా రాసుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా ఉంటుంది, 2 కామన్ తీస్తే ఎంత, 1 ప్లస్ కాస్ టీటా డి టీటా. ఇంటిగ్రేషన్ నుండి ఇవి రెండింటిని నేను బయటికి రాసుకుంటున్నాను. సో ఇక్కడ 2 రూట్ 2 ఇంటూ ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to π. సో మిగిలింది ఎంత, 1 ప్లస్ కాస్ టీటా మనకి ఎంత అవుతుంది ఇక్కడ, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. సో ఫార్ములా తెలుసుగా, దీని ఫార్ములా మీకు ఆల్రెడీ, ఓకేనా. నెక్స్ట్ సో ఫార్ములా ప్రకారం రాసుకున్నా. నెక్స్ట్ 2 రూట్ 2 ఏ ఇంటిగ్రేషన్ 0 to π. సో నేను ఇక్కడ స్క్వేర్ని విడివిడిగా రాసుకుంటున్నాను. రూట్ 2 ఇంటూ, సో ఇక్కడ రూట్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఎంత, కాస్ టీటా బై 2 డి టీటా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ ఏ. ఇక్కడ కాస్ని నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా. కాస్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మనకు, సైన్ టీటా బై 2 బై 1/2. సో అప్పర్ ఎంత ఉంది, పై ఉంది, లోయర్ ఎంత ఉంది, 0 ఉంది, ఓకేనా. సో 2 రూట్ 2 ఏమవుతుంది, 2 అవుతుంది, ఓకేనా, ఏకి ఏ. సో అప్పర్ ప్రతిక్షేపిద్దాం, అలాగే లోయర్ ప్రతిక్షేపిద్దాం. నాకు తెలుసు ఆల్రెడీ అప్పర్ మైనస్ లోయర్ అంటే ఎంత ఇక్కడ, అలాగే -2ని కూడా బయటికి రాసుకుంటే ఎంత, బై 2. సో ఇక్కడ 1/2 ఉంది. సో ఇక్కడ చూడండి, 2 రూట్ 2 ఇంటూ రూట్ అని రాసుకోవచ్చు, 2 అని రాసుకోవచ్చు, అలాగే ఏకి ఏ. సో 1/2 ఉంది. సో 2 అనేది పైకి వస్తే ఎంత, మళ్ళీ 2, ఓకేనా. ఇప్పుడు అప్పర్ ప్రతిక్షేపిద్దాం, లోయర్ ప్రతిక్షేపిద్దాం. సో సైన్ టీటా కాడ మనం పై ప్రతిక్షేపిద్దాం, పై బై 2 అప్పర్ మైనస్ లోయర్ అంటే మైనస్ సైన్ టీటా అంటే ఎంత, 0/2. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఏ. సో పై వాల్యూ ఎంత మనకి ఇక్కడ, సైన్ పై బై 2 వాల్యూ ఎంత, 1, సైన్ 0 వాల్యూ ఎంత, 0. సో మనకు మిగిలింది ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8a. సో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం, హోంవర్క్. ఫైండ్ ద పారామీటర్ ఆఫ్ ద లూప్ ఆఫ్ ద కర్వ్ 9ay² ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2a ఇంటూ x మైనస్ 5a హోల్ స్క్వేర్. సో చూడండి, ఇక్కడ మనకు y రూపంలో తీసుకురావాలి ఫస్ట్. సో ఇక్కడ ఎంత ఉంది, 9ay² ఉంది. సో నేనేమని రాసుకుంటున్నా అంటే, y² ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2a x మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇది ఇంటూలో ఉంది కదా, ఇటు వస్తే ఎంత, 9a. సో నెక్స్ట్ స్క్వేర్, మనకు స్క్వేర్ ఉందిగా, సో ఇరువైపులా సో స్క్వేర్ అటు సైడ్ పంపిస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ స్క్వేర్ అనేది అటు పోతే మనకు రూట్ అవుతుంది. సో రూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ అప్లై చేసినప్పుడు మనం స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది, x మైనస్ 5a. నెక్స్ట్ ఇక్కడ రూట్ వస్తుంది, రూట్ x మైనస్ 2a బై, సో 9 రూట్ అంటే ఎంత, 3 వస్తుంది, ఇక్కడ రూట్ a, ఓకేనా. స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే మనకు రూట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకు ∂y బై ∂x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 1/2 రూట్ a ఇంటూ x మైనస్ 3a బై రూట్ x మైనస్ 2a వస్తుంది. సో వచ్చిన ఈక్వేషన్ని, సో ఫార్ములా తెలుసుగా మనకు, కార్టీసియన్ ఫార్ములాలో ప్రతిక్షేపించండి. సో కార్టీసియన్ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే
మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించండి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే s ఈజ్ ఈక్వల్ టు 4√3 ఇంటూ ఓకేనా. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. షో దట్ ద ఆర్క్ ఆఫ్ ద upper half of the curve r is equal to a of 1 minus cos theta is bisected by theta is equal to 2 pi by 3. సో theta is equal to ఎంత ఇచ్చిండు 2 pi by 3 అని ఇచ్చిండు. సో సొల్యూషన్ చేద్దాం. సో ఇచ్చిన కర్వ్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ కర్వ్ ఏమి ఇచ్చిండు r is equal to a of 1 minus cos theta. సో ఇచ్చినాన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు థీటా దృష్ట్యా చేస్తున్నాం. బీకెట్ సో ఏమవుతుంది డో ఆర్ బై డో థీటా ఈజ్ ఈక్వల్ టు ఏకే. సో 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. సో మైనస్కి మైనస్ కాస్ థీటా ఏమవుతుంది మైనస్ సైన్ థీటా, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా. సో డో ఆర్ బై డో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఏ సైన్ థీటా. సో ఇక్కడ చూడండి డో ఆర్ బై డో థీటా. సో ఫామ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద ఫామ్ ఏమవుతుంది మనకు ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ θ1 θ2 అండర్ రూట్ r స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో థీటా హోల్ స్క్వేర్ డి థీటా. సో మనకు ఆర్ వాల్యూ తెలుసు. సో ఆర్ వాల్యూ తెలుసు, అలాగే డో ఆర్ బై డో థీటా వాల్యూ తెలుసు. సో రెండు వాల్యూలని నేను ప్రతిక్షేపిస్తుంది ఇందులో. సో థీటా వాల్యూ కూడా ఇచ్చిండు. సో ఎక్కడ నుండి అంటే 0 to 2 pi by 3. సో అంతే ఇచ్చిండు కదా మనకి ఇక్కడ డో 2 pi by 3 అని ఇచ్చిండు. సో 0 to 2 pi by 3గా రాసుకుందాం. అలాగే అండర్ రూట్ r స్క్వేర్ r అంటే ఎంత ఇచ్చిండు ఇక్కడ a of 1 minus cos theta, a of 1 minus cos theta హోల్ స్క్వేర్ ప్లస్కి ప్లస్ డో ఆర్ బై డో థీటా ఎంత వచ్చింది ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ డి థీటాకి డి థీటా. సో నెక్స్ట్ సో హోల్ స్క్వేర్ని లోపలికి వేద్దాం. ఇంటిగ్రేషన్ 0 to 2 pi by 3. సో ఏ స్క్వేర్. సో ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే మనకి ఇక్కడ కాస్ థీటా. నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ లోపలికి వేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ని సేమ్ ఫిఫ్త్ ప్రాబ్లం లానే 2 pi by 3. సో ఏ స్క్వేర్ని కామన్ తీస్తే మిగిలిన ఏంటిది 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా. ఏ స్క్వేర్ బయటకు పోతే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 2 pi by 3. సో ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. సో 1 మైనస్ 2 కాస్ థీటా రూట్కి రూట్ డి థీటాకి డి థీటా. ఇంటిగ్రేషన్ 0 to 2 pi by 3. నెక్స్ట్ ఏ స్క్వేర్. సో ఇక్కడ 1 ప్లస్ 1 2, 2ని ఈ 2ని కామన్ తీస్తున్నా. సో 2 కామన్ తీస్తే మిగిలింది ఏంటిది ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 2 pi by 3. సో మనకు తెలుసు 1 మైనస్ కాస్ థీటా ఎంత సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అండర్ రూట్కి అండర్ రూట్ డి థీటాకి డి థీటా. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 2 pi by 3. సో ఇక్కడ ఎంత ఉంది 2 into 2 4 ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్
టీటా బై 2 రూట్కి రూట్ డి టీటాకి డి టీటా. సో నెక్స్ట్ సో 4 అనేది రూట్ నుండి బయటకు వస్తే 2 అవుతుంది. ఏ స్కేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ కూడా స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత 0 to 2π/3. సో 2a సైన్ టీటా బై 2 ఓకేనా డి టీటా. నెక్స్ట్ సో ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సో 2aని కామన్ తీస్తున్నా. సో ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ టీటాని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది మైనస్, ఇంటిగ్రేషన్లో సైన్ మైనస్ అవుతుంది. సైన్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్లో మనకు కాసుని చేసినప్పుడేమో కాసుని చేస్తే మైనస్ సైన్ టీటా అవుతుంది. అదే ఇంటిగ్రేషన్లో సైన్ చేస్తే మైనస్ కాస్ టీటా అవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఆపోజిట్ ఉంటుంది పార్షియల్ డిఫరెన్షియేషన్కి. సో ఇంటిగ్రేషన్ ఏంటంటే మనకు డిఫరెన్షియేషన్కి ఆపోజిట్లో ఉంటుంది అంతే. సో సైన్ చేసినప్పుడు సైన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ కాస్ అవుతుంది. సైన్ చేస్తే మైనస్ కాస్ అవుతుంది. ఓకేనా. టీటా బై 2కి టీటా బై 2 బై టీటా అని చేసినప్పుడు ఎంత మళ్ళీ 1/2. సో అప్పర్ ఎంత ఉంది 2π/3, లోయర్ ఎంత ఉంది 0. సో ఇప్పుడు 1/2 ఉంది. సో 2 అనేది పైకి వస్తుంది కాబట్టి 2 × 2 4a అలాగే అప్పర్ మైనస్ లోయర్ చేస్తుంది. మైనస్ కాస్ టీటా అంటే ఎంత ఉంది 2π/3 ఉంది. 3 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, సో ఇంటూ 1/2. ఓకేనా. నేను టీటా వాల్యూని ప్రతిక్షేపించిన ఇంటూ 1/2కి 1/2 రాసుకున్నా. అలాగే సో మైనస్ కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ కాస్ టీటా అంటే ఎంత ఉంది 0/2. నెక్స్ట్ 4a 2కి 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ కాస్ π/3. నెక్స్ట్ సో ఇక్కడ కాస్ 0 ఎంత 1. 4a మైనస్ కాస్ π/3 వాల్యూ ఎంత అంటే 1/2 ప్లస్ 1కి ప్లస్ 1. నెక్స్ట్ సో 4a సో 1లోకి వెళ్ళి హాఫ్ పోతే హాఫ్ ఉంటుంది. సో 1/2. 1 జా 2 2 జా 4. సో మిగిలింది ఎంత 2a. S = ఎంత వచ్చింది మనకు, S = 2a.